రెస్పాన్సిబుల్ కేర్లెస్ ఏంటి ఎవరు వస్తున్నావు ఎవరు మాట్లాడుతున్నావు కదా దానికి పిలిచాను వీడు వచ్చాడు దానికి రెస్పెక్ట్ నేను చేయట్లేదు ప్రేమ డోంట్ వాంట్ టు లిసన్ టు యువర్ డోంట్ వాంట్ టు టాక్ టు యు ఏంటది నేను అట్లా చేసినా. హలో ఫ్రెండ్స్, ఆ యాటిట్యూడ్ చూపిస్తూ పోరా అంటుంది. మొన్న నైనిని కూడా పో అన్నది. ఏంది ఆ పొగరేంటి? వాళ్ళందరూ కూడా పోరా పో. నిన్న నామినేషన్ టైంలో కూడా తేజ అని నిఖిల్ పో 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 అన్నాడు. ఏంది వాళ్ళు మనుషులు అనుకుంటున్నారా లేకపోతే వేరే ఏమైనా అనుకుంటున్నారా? ఆడ యష్మి ఏమో తేజనా పో 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 కూర్చో అంటది. ఏంటి వీళ్ళు మనుషులా కనపట్లేదా? బయట తెలుగు వాళ్ళకి అనేది ఏందన్నట్టు అనుకుంటున్నారు. ఇది కరెక్టేనేమో వాళ్ళు చేసే పనులను బట్టి. పోరా అంటది, పో అంటది. ఆ యాటిట్యూడ్ ఏంది? నైని అప్పుడే బాధపడి ఏడ్చింది. నన్ను పో అని ఒకలాగా అన్నా సరే నాకు సార్ చెప్పింది కదా, మార్చుకోమని చెప్పాడు కదా. పోరా అంటుంది. పోరా ఏంది? రాయింది అసలు. పోవే అంటే తిరిగి ఏమంటుంది? అప్పుడేమవుతుంది? తేజాను పాపా పై కూర్చోపో అంటాడు నిఖిల్. మనుషులుగా చూడలేదు, వాళ్ళని అస్సలు లెక్క చేయట్లేదు. పక్కెళ్ళి దగ్గరగా నవ్వుకుంటారు పక్క. అక్కడ గొడవ అయిపోయినాక పక్కెళ్ళి నవ్వుకుంటున్నారు. నిన్న కూడా నామినేషన్ అయిపోయినాక కూడా గౌతమ్ ప్రేరణకి డిస్కషన్ అయిపోయినా పక్కెళ్ళి నవ్వుకుంటున్నారంట. గౌతమ్ అన్నాడు తేజ అని నవ్వుకుంటున్నారంటే నవ్వుకొని జనాలు చూస్తున్నారులే అన్నాడు. అది నాకు సార్ అడుగుతారు లేదు ఎదుటి వాళ్ళని ఎంత కించపరిచినట్టు ఉంటుందో. పో కూర్చోపా పో కూర్చో. ఏంది అది? మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. నాకైతే అస్సలు నచ్చట్లేదు అది, ఆ లాంగ్వేజ్ మాట్లాడటం కానీ ఆ విధానం కానీ. ఆ యాటిట్యూడ్ చూపిస్తూ పోరా అంటుంది. మొన్న నైనిని కూడా పో అన్నది. ఏంది ఆ పొగరేంటి? వాళ్ళందరూ కూడా పోరా పో. నిన్న నామినేషన్ టైంలో కూడా తేజ అని నిఖిల్ పో 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 అన్నాడు. ఏంది వాళ్ళు మనుషులు అనుకుంటున్నారా లేకపోతే వేరే ఏమైనా అనుకుంటున్నారా? ఆడ యష్మి ఏమో తేజనా పో కూర్చో అంటది. ఏంటి వీళ్ళు మనుషులా కనపట్లేదా? బయట తెలుగు వాళ్ళకి అనేది ఏందన్నట్టు అనుకుంటున్నారు. ఇది కరెక్టేనేమో వాళ్ళు చేసే పనులను బట్టి. పోరా అంటది, పో అంటది. ఆ యాటిట్యూడ్ ఏంది? నైని అప్పుడే బాధపడి ఏడ్చింది. నన్ను పో అని ఒకలాగా అన్నా సరే నాకు సార్ చెప్పింది కదా, మార్చుకోమని చెప్పాడు కదా. పోరా అంటుంది. పోరా ఏంది? రాయింది అసలు. పోవే అంటే తిరిగి ఏమంటుంది? అప్పుడేమవుతుంది? తేజాను పాపా పై కూర్చోపో అంటాడు నిఖిల్. మనుషులుగా చూడలేదు, వాళ్ళని అస్సలు లెక్క చేయట్లేదు. పక్కెళ్ళి దగ్గరగా నవ్వుకుంటారు పక్క. అక్కడ గొడవ అయిపోయినాక పక్కెళ్ళి నవ్వుకుంటున్నారు. నిన్న కూడా నామినేషన్ అయిపోయినాక కూడా గౌతమ్ ప్రేరణకి డిస్కషన్ అయిపోయినా పక్కెళ్ళి నవ్వుకుంటున్నారంట. గౌతమ్ అన్నాడు తేజ అని నవ్వుకుంటున్నారు అంటే నవ్వుకొని జనాలు చూస్తున్నారులే అన్నాడు. అది నాకు సార్ అడుగుతారు లేదు ఎదుటి వాళ్ళని ఎంత కించపరిచినట్టు ఉంటుందో. కూర్చోపా పో కూర్చో. ఏంది అది? మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. నాకైతే అస్సలు నచ్చట్లేదు అది, ఆ లాంగ్వేజ్ మాట్లాడటం కానీ ఆ విధానం కానీ. ఈరోజు అప్డేట్ అయితే అవినాష్ వాళ్ళ వైఫ్ వస్తుంది, తర్వాత నిఖిల్ వాళ్ళ మదర్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ అయితే అవినాష్ వాళ్ళ వైఫ్ వస్తుంది, తర్వాత నిఖిల్ వాళ్ళ మదర్ వస్తుంది. ఇంకో విచిత్రం ఏంటంటే విష్ణుప్రియ నాకెవరు లేరు, మా నాన్న ఎప్పుడో వదిలేసాడు ఎక్కడో ఊళ్ళో ఉంటాడని చెప్తుంది కదా. విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు వస్తున్నారు. పెద్ద షాక్ అసలు. నాకు ఎవరు లేరని చెప్తుంది హౌస్లో. మరి ఎవరు లేరని బాధపడుతుందని ఒక నాన్న ఏమైనా రిలీజ్ అయ్యి వస్తున్నాడా తెలియదు కానీ విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు అయితే ఈరోజు హౌస్లోకి వస్తున్నాడంట. అసలు ఎవరెవరు? నిన్న నిఖిల్ నబీర్ వాళ్ళ అమ్మ వచ్చింది, ఏం హింట్ ఇచ్చింది. నెక్స్ట్ యష్మి వాళ్ళ నాన్న వచ్చాడు, ఇప్పుడు ప్రోమో కూడా వచ్చింది, లైవ్లో అయితే అయిపోయింది. ఏం మాట్లాడాడు, ఏం హింట్లు ఇచ్చాడు. తర్వాత రోహిణి వాళ్ళ అమ్మ వచ్చింది, ఏం మాట్లాడింది, ఏం హింట్లు ఇచ్చింది. ఎవరు వచ్చినా కానీ హింట్లు ఇస్తూ ఉన్నారు ఒక్కొక్కరికి. అయితే బయట ఏం జరుగుతుంది? ఇంతకుముందు సీజన్లో అయితే నామినేషన్ల గురించి మాట్లాడుకునేవాళ్ళు కాదు, మాట్లాడుకుంటే పెద్ద రోహిణి సీజన్లో ఉన్నప్పుడు సీజన్ 4లో రోహిణి చిన్న గుసగుసగా నామినేషన్ మాట్లాడినందుకు గుసగుస మాట్లాడినా కానీ డైరెక్ట్ నామినేట్ చేసే బిగ్ బాస్. ఆ టైంలో 2 వారాల వరుసనే నామినేట్ అయ్యి రోహిణి బయటకు వచ్చేసింది. నామినేషన్ పోయిన సీజన్లో కూడా నామినేషన్ గురించి తేజ శోభ మాట్లాడుకున్నందుకు వీడియో చూపించి మరీ నాకు సార్ అరిచారు. మరి ఈసారి ఆ సీజన్ ఏందో వచ్చిన కంటెస్టెంట్లు అట్టే ఉన్నారు. బిగ్ బాస్ కూడా మరి బిగ్ బాస్ని ఏమంటారే కానీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఆయన చేస్తాడులే కానీ నామినేషన్ల గురించి ఓపెన్గా మాట్లాడేసుకుంటున్నారు.
తర్వాత బయట నుంచి వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళు బయట ఏం జరుగుతుంది, ఎవరికి ఎంత ఎఫర్ట్ ఉంది, ఎవరికి ఎంత వెయిట్ ఉంది ఆడియన్స్లో అనేది ఓపెనింగ్ మాట్లాడేసుకుంటున్నారు. ఇప్పుడు పేరెంట్స్ వచ్చి కూడా బయట అని కూడా ఓపెనింగ్ చెప్పేస్తున్నారు. ఇంతకుముందు ఫ్యామిలీ వీక్లో ఓపెనింగ్ చెప్పినా అవి కొంచెం ఒకటో రెండు చూపించాడు, మొత్తం చూపించాడు కాదు. ఇప్పుడు ఏందో మొత్తం చూపించేస్తున్నారు, అది ఓపెన్ అయిపోతుంది అంతా. ఇదేం సీజన్ రా బాబు, అంత హింట్లు ఇచ్చేస్తున్నారు, బయటది మొత్తం తెలిసిపోతుంది. ఒక ఏంది రహస్యం అనేది లేకుండా పోయింది. నామినేషన్ గురించి పబ్లిక్గా మాట్లాడుకుంటున్నారు, పేర్లు ఎత్తి మరీ మాట్లాడుకుంటున్నారు. ఒక్కడు కూడా ఎందుకు మాట్లాడుకుంటున్నారు మీరు అంటలేదు. మరి ఆ సీజన్లో మాట్లాడుకున్నందుకు రోహిణిని ఎందుకు ఎలిమినేట్ చేశారు? డైరెక్ట్గా 2 వారాలు నామినేట్ చేసి చిన్నగా మాట్లాడేందుకు. ఇప్పుడు గుసగుసలు మాట్లాడుకుంటున్నారు, జీటీఆర్ అంటున్నారు, జీటీ అంటున్నారు. మరి ఇంత టార్గెట్ చేసే ముందే మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఆరం చెయ్యి, నేను జీని చేస్తా, నువ్వు టీం చెయ్యి అని ఇంత ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. మరి బిగ్ బాస్ ఎందుకు వాళ్ళకి చెప్పట్లేదు? చెప్పిన వీళ్ళు వినర్లే, వీళ్ళు చెత్త కంటెస్టెంట్లు, ఎందుకు వాళ్ళకి చెప్పడం వదిలేశారా? అంతా ఓపెన్ అప్ అయిపోతుంది. ఎవరెవరినంటే కూడా ఏమీ గద్దెచ్చట్లేదు. నాకు సార్ వచ్చి కూడా ఒకరి మీద ఒకరు దూకితే కూడా గద్దెచ్చట్లేదు. అదేందో మనకు అర్థం కావట్లేదు. అంతా ఓపెన్ అయిపోతుంది, సీక్రెట్ లేవు. నామినేషన్ గురించి ఓపెన్ ఒకళ్ళు డిస్కస్ చేసేది. మరి పోయినసారి ఎందుకు తేజ అని శోభ మాట్లాడుకున్నందుకు వీడియో చూపించి మరీ అడిగారు, తేజ నామినేషన్ గురించి మాట్లాడుకున్నారా మీరు అని అంటే, సార్ ఎక్కడ సార్ అని అంటే వీడియో చూపించారు శోభ తేజ మాట్లాడుకోవటం. మరి ఇప్పుడు ఇన్ని వీడియోలు ఉన్నాయి, ప్రతి నామినేషన్ అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, పేర్లు ఎత్తి మాట్లాడుకుంటున్నారు. నువ్వు వీళ్ళని చేయి అని నిఖిల్ కానీ పృథ్వీ కానీ ప్రేరణ యష్మి వీళ్ళు చెప్పుకుంటున్నారు, మనం వీళ్ళనే చేయాలని చెప్పుకుంటున్నారు. నిఖిల్ పృథ్వీ ప్రేరణ కానీ యష్మి కానీ వీళ్ళనే చేయండి అని చెప్తున్నాడు, సలహాలు ఇస్తున్నారు, హూన్ జారీ చేస్తున్నారు వాళ్ళ మీద. మరి ఇన్ని వీడియోలు ఉన్నాయి, ఒక్క వీడియో చేసి ఎందుకు మాట్లాడుకుంటున్నా నామినేషన్ గురించి? అవి సీక్రెట్ కదా, మాట్లాడకూడదని ఎందుకు చెప్పట్లేదు? అంటే ఈ సీజన్ అంత వరస్ట్ సీజన్ ఇంకోటి లేదు. అన్నిట్లో ఒకటి కాదు, అన్నిట్లో కంటెస్టెంట్లతో సహా. మీరేమనుకుంటున్నారు ఈ సీజన్ గురించి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ మొదలైంది, వస్తూ ఉన్నారు. వీళ్ళు వచ్చే ముందు ఏం జరుగుతుంది అసలు ఈ వీడియోలో అదే మాట్లాడుకుందాం. వీళ్ళు ఫ్యామిలీ వీక్ నిఖిల్ వాళ్ళ నబీల్ వాళ్ళ అమ్మ వచ్చింది, రాకముందు ఏం జరిగింది హౌస్లో దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ప్రేరణ టార్చర్ కాదు. ప్రేరణ ఏమన్నా వైట్ హౌస్ అధ్యక్షురాలు అనుకుంటుందా? అదేమన్నా వైట్ హౌస్ అని దానికి అధ్యక్షురాలన్నా ఫీల్ అయిపోతున్నట్టుంది ప్రేరణ. అది మెగా చీఫ్, రేపు 4 రోజులు దాటిందంటే తీసి అవతల పడేస్తారు. అప్పుడు వీళ్ళు రివెంజ్ ఉండదా? మామూలు టార్చర్ పెడుతుందా గౌతమ్ని? అక్కడ ఏమి టార్చర్ పెడుతుంది అసలు? ఏందా హుక్కు ఏంటి అసలు? ఆడ తోటి కంటెస్టెంట్ గౌతమ్ అయినా విష్ణు అయినా ఎవరైనా కానీ ఆ హుక్కుని జారీ చేయటం ఏంటి? పని మనుషులను పిలిచినట్టు పొద్దు లేచి లేవతలకే రా గిన్నెలతో అని పిలవటం ఏంటి? మగపిల్లాడు. ఇప్పుడు ఆడపిల్ల మగపిల్ల అటు పెడితే ఒక అబ్బాయి కదా, ఏదో డాక్టర్ చదువు ఉన్నాడు కదా, చదువు కన్నా విలువ ఇవ్వాలి కదా. సరే ఇవన్నీ పక్కన పెడితే తోటి కంటెస్టెంట్ అన్న విలువని ఇవ్వాలి కదా. అదేం లేకుండా ఏం మాట్లాడుతుందో, ఎలా బిహేవ్ చేస్తుందో, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంది, ఆ ఎక్కిరించడం ఏంది, ఆ వెటకారం ఏంది? మనిషేనా అసలు? ఎంతగా గడ్డి పెట్టుకున్నట్టు పగ తెచ్చుకున్నట్టే అంత టార్చర్ పెడుతుంది. అంత టార్చర్ పెట్టడం తప్పేం చేశాడు? సీతాఫలం తిన్నందుకు. ఆ నాకు సార్ అసలు మరీ ఘోరం. అసలు పృథ్వీ ఆ రకం దూకి నబీల్ మీదకి అంత గొడవ పడితే పృథ్వీని ఏమనకుండా సీతాఫలం తిన్నందుకు పనిష్మెంట్ ఇవ్వమన్నాడు. చెప్పక ఆ ప్రేరణ ఏమంటారు ఆమెనే తిక్కల తరగా మాట్లాడుతుంది, తిక్కల తరగా ఆలోచించింది, ఏందేందో చేసిద్ది. ఆమె చెప్పాడు పనిష్మెంట్ ఇమ్మన్నాడు. పనిష్మెంట్ ఇవ్వమంటే వారం అంతా ఇవ్వమని అర్థమా? సరే ఆయన ఇమ్మన్నాడు అనుకో, మానవత్వం అనేది ఉండదా? మన తోటి కంటెస్టెంట్లే, మిగిలిన వాళ్ళు ఎవరు లేరా పనులు చేసేవాళ్ళు? ఒక్క మనిషి అన్ని గిన్నెలు తోముతాడా? ఆ గిన్నెలు తోమి మణికంఠ బయటకు వెళ్ళిన తర్వాత చేతులు నొప్పులని చెప్పేది ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. ఎందుకు నువ్వు బయటకు వచ్చేసావు, నీ శక్తి అంతా ఏమైంది, స్టార్టింగ్లో బాగున్నావు కదంటే ఏమన్నాడు తెలుసా? నేను అక్కడ రోజు గిన్నెలు తోమటమే, గిన్నెలు తోమి నా శక్తి అంతా పోయింది, ఒక్కడిని తోమి అని అంటే ఎంత టార్చర్ పెడుతున్నారు. అప్పుడు కూడా మణికంఠకి ఇదే టార్చర్. ఇప్పుడు మణికంఠ బేస్లో గౌతమ్ అయ్యాడు అంతే. వాళ్ళకి ఎంత టార్చర్ పెడుతుంది. పగ తీసుకోవడం కూడా ఈ రేంజ్లో కూడా పగ తీసుకోవచ్చా? ఏంది సీతాఫలం తిన్నందుకు సిగ్గు లేదని అడిగింది. మరి అమ్మ తిన్నాడు కదా, మరి సిగ్గు లేదని ఎందుకు అడిగావని ప్రేరణ అడగల. నాకు సార్ సిగ్గుంది అనొచ్చా? ఏంది పండు తింటానికి కూడా సిగ్గుపడాలా?
అంతమందిని పట్టుకొని సిగ్గుందని అడిగింది, దానికి నవ్వుతూ పాపం తోసిపుచ్చుకున్నాడు గౌతమ్. ఇదే టార్చర్ కనుక ప్రేరణ బాడీ లాంగ్వేజ్ కానీ యాటిట్యూడ్ కానీ ఎక్కిరించడం కానీ నువ్వు చేయాలంతే అంటే గౌతమ్ ఏమో నేను చేయను, నాకు ఎవరైనా హెల్ప్ ఇస్తే చేస్తాను అంటే పొద్దున్న లేవడంతో గౌతమ్ రా గిన్నెలదో అంటుంది. నేను చేయను, నాకు హెల్ప్ కావాలనంటే ఇస్తాను, తర్వాత ఇచ్చిద్దంట. తోవి నాకు ఎప్పుడుకో ఇచ్చిద్దంట హెల్ప్ని. ఎప్పటికిస్తే హెల్ప్? గిన్నెలదో అంటే అన్ని గిన్నెలదో అంటే సామాన్యమా? ఏదో ఒక ఇంట్లో 4-2 తినే గిన్నెలు అయ్యి 10 మందికి తినే గిన్నెలు, తర్వాత వండే గిన్నెలు, పొద్దున పూట మధ్యాహ్నం సాయంత్రం వండే గిన్నెలు, ఎన్ని గిన్నెలు అవుతాయి? ఆ గిన్నెలన్నీ ఒక్కడే తోవాలంట. హెల్ప్ ఇమ్మంటే తర్వాత ఇస్తా, నువ్వు ముందు చెయ్యి అంటే అట్లా చెప్తే నేను చేయను, అట్లా నువ్వు బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్తో చెప్తే నేను చేయనంటే చేయాలంతే. అంటే నువ్వు పగతో నా మీద పగ తీర్చుకున్నట్టుంది ఇది అని అంటే నువ్వేమైనా అనుకో. ఏంటి ఆ మాట తీరేంది? మరి ఆ మాట తీరు అగ్రెసివ్నెస్ వాళ్ళ మీదకి వెళ్ళదే, వాళ్ళు అనదే, వాళ్ళు ముచ్చట్లాడుకుంటారు, కాలు మీద కాలేసి కూర్చుంటారు, అన్నీ చేస్తారు. మళ్ళీ వాళ్ళు పృథ్వీ కానీ వాళ్ళు ఏం పని చేస్తున్నారు, నిఖిల్ ఏం చేస్తున్నాడు ఇంతవరకు నేను చూడలేదు. హౌస్లో నిఖిల్ ఏం పని చేస్తున్నాడు అనేది ఇంతవరకు నేను చూడలేదు. యష్మి అన్న బాత్రూమ్ గడుగుతుంది, ఆ పృథ్వీ ఇప్పుడు కనపడుతున్నాడు కొంచెం. పృథ్వీ నిఖిల్ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇంతవరకు నేను చూడలేదు హౌస్లో. మరి వాళ్ళ పని చెప్పదా? పనిష్మెంట్ ఈమన్న నేరానికి వారం అంతా పనిష్మెంట్ గిన్నెలు దమ్మని పైగా చెప్తున్నాడు కదా. ఇప్పుడు మెగా చీఫ్ అయిన వాళ్ళు ఏం చేయాలి? పోయినసారి కూడా మెగా చీఫ్ అగ్రెసివ్గా చెప్తే వినని నిదానంగా చెప్తే చేస్తాం మేమని ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఎందుకు తోటి కంటెస్టెంట్లు వాళ్ళ కింద మెగా చీఫ్ల కింద పని మనుషులు కాదు, టయానికి వండి పెట్టి టయానికి పనులు చేయడానికి. స్మూత్గా గౌతమ్ రా నీ గిన్నెలు తోదురా, కొంచెం నేను కూడా హెల్ప్ చేస్తారా అని కొంచెం పక్కన నిలబడి హెల్ప్ చేస్తే తోముతాడు. చెప్పే విధానం చేయించుకునే విధానం చేత కదా. అన్నిటికీ నోరేసుకొని పట్టమేనా? నోరేసుకొని పట్టం పెదం కొరుక్కుంటా పిచ్చిదానిలాగా ఏందా యాటిట్యూడ్? ఏంది? ఏ బాడీ ఎట్లా ఎక్కిరిస్తుంది ఎటకారంగా అట్లా ఒకవేళ ప్రేరణ స్థానంలోనే గౌతమ్ ఉండి అటు ఎటకారం చేసి కనుక అంత టార్చర్ పెట్టి కనుక మొత్తం తోమాలు చేయాలి నువ్వు అని వెటకారంగా మాట్లాడి నువ్వు చేయాల్సిందే అని అంటాం. తర్వాత వరస్ట్ మెగా చీఫ్ అని గౌతమ్ అన్నట్టయితే నానమన బేపత్సం చేసేవాడు అందరూ. నిఖిల్ వాళ్ళు పృథ్వీ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. రేపు నాకు సార్ కూడా వచ్చి నువ్వు ఆడవాళ్ళని గౌరవిస్తా అన్నావు కదా, నీ గౌరవం ఏమైంది? ఆడపిల్ల అనొచ్చా అలాగాని ఇలానేవాడు. ఆడపిల్ల అనొచ్చా అన్నప్పుడు మగపిల్లడైనా కానీ అనొచ్చా? ఎడ్యుకేటెడ్ పర్సన్ కొంచెం తోటి కంటెస్టెంట్ గౌరవించుకోవాలి కదా, ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోవాలి, ఒకళ్ళొకళ్ళు తోడుగా పనులు చేసుకోవాలి, హెల్ప్ చేసుకోవాలి. అక్కడ ఉంది వాళ్ళే కదా, అట్లా చేయాలి. కానీ నువ్వు ఒక్కడే చేయంటే పనిష్మెంట్ ఒక సీతాఫలానికి వారం అంతా ఒక్కడే గిన్నెలు తోముతాడా? నేను తావనంటే నువ్వు తావాల్సిందే. వరస్ట్ మెగా చీఫ్ అనేందుకు సీజన్లోనేట్లా వరస్ట్ కంటెస్టెంట్ అంట గౌతమ్. ఏం మాట్లాడుద్ది? ఆ సీతాఫలం నుంచి వచ్చిన గొడవ ఇదంతా. సీతాఫలం తింటే ఎంత పనిష్మెంట్ ఉంటుంది హౌస్లో? మరి అందరికీ కాయలు కోసి పెడుతున్నాడు, ఏ పండు వేస్ట్ కాకుండా మొత్తం ముక్కలు ముక్కలు చేసి వాడు ప్లేట్లో పెట్టి టేబుల్ పెడుతున్నాడు అందరికీ. మరి దానికో వాళ్ళని కాదు గౌతమ్ అనాలి. లేడీస్ని గౌరవిస్తా అని వాళ్ళని ఎత్తిన ఎక్కించుకున్నాడు. లేడీస్ని గౌరవించి అంత గౌరవించి లేడీస్కి ఆ వారం అంతా కూడా పనులు లేకుండా చేసి జెంట్స్ చేయించాడు కదా. ఆ గౌరవాన్ని ఉందా అసలు? కొంచెమన్నా ఇంగిత జ్ఞానం అనేది ఉందా? ఆలోచన ఉందా? ఏం మాట్లాడుతుందో? ఇట్లా బాడీ ఇట్లా ఊగిస్తుంది అసలు మనిషి ఎక్కిరింతగా. మనిషి అన్నవాడు సహనం అనేది ఒకటి ఉంటుంది. ఏం చెప్తున్నాడు అర్థం చేసుకోవాలి కదా. నాకు చిన్నగా చెప్పు, నేను మొత్తం చేస్తాను, నా మీద అధికారం చలాయించినట్టు చేస్తే నేను చేయను అంటున్నాడు. అధికారం ఏంది మరి? నిజంగానే అధికారం తోటి కంటెస్టెంట్ ఆమె అంటూ ఆయన కూడా అంతే. అధికారం చెప్తే ఎవరు చేయరు. బయట ఎక్కడైనా సరే హుకుం జారీ చేస్తా, నేను ఇది నా అధికారం ఇది అన్నట్టు చేస్తే ఎవడో చేయడు. మనోభావాలు దెబ్బతింటాయి ఖచ్చితంగా. ఏంది నేను తోటి కంటెస్టెంట్ని తోటి ఉద్యోగం నా మీద పెత్తనం ఏంటన్నట్టు ఉండదు ఎవరికైనా. మనుషులు మనం కొంచెమన్నా తోమలేను అన్నీ ఒక్కడిని తోమలేను అంటున్నాడు కదా. ఎందుకంటున్నాడు ఏందని ఆలోచించుకోవాలి కదా. పని ఎవరు లేనప్పుడు ప్రేరణే హెల్ప్ చేయొచ్చు కదా, తోముతూ ఉంటాడు, కడగొచ్చు కదా. ఏం చెప్తుంది? ఆయన తోడుతో నేను దగ్గరుండి చేసుకుంటాను పని, నేను కూడా చేస్తున్నాను పని అని చెబుతుంది. ఏడ చేస్తుంది? సరే ఇప్పుడు చెప్పింది, కొద్దిసేపు చేస్తాడేమో చూడు, కొద్దిసేపు చేస్తాను చూడాలి కదా. కాదు ఆమె చెప్పినప్పుడే, ఆమె వెళ్ళమన్నప్పుడే చేయాలంటే లేచి లేవతలకే. అక్కడ హుకుం జారీ చేసింది, గొడవ చేసింది, మళ్ళీ ఎడకొచ్చి ఏం చెప్తుంది? రోహిణి అవినాష్ తేజ కూర్చొని ఉంటే
ఒక్కడే ఎవరు ఎప్పుడు గిన్నెలు తోమలేదంట, ఎవరు దోడలేదంట, నేను హూంజారీ చేస్తున్నానంట. అంటైంది అవును, అది అందరు కనపడుతుంది బయట. అంటే రోహిణి అంటుంది లేదు లేదు, ఇంతకుముందు కూడా ఒక్కళ్ళే తోమారు. రోహిణి మళ్ళీ ఒకటి, రోహిణి డబుల్ గేమ్ బాగుంది. ఈ ప్రేరణ ఎప్పుడైతే వీళ్ళతో యాడ్ అయిందో రోహిణి డబుల్ గేమ్ ఆడుతుంది. వీళ్ళ గురించి రోహిణి వాళ్ళ అమ్మ రోహిణికి ఏం చెప్పింది అనేది నెక్స్ట్ వీడియోలో చేద్దాం మనం. ఈ రోహిణి ఇప్పుడు డబుల్ గేమ్ మొదలుపెట్టింది. ఎప్పుడు ప్రేరణకు బ్యాగ్ ఇచ్చిన దగ్గర నుంచి ప్రేరణ వీళ్ళతో ఉంటుంది అన్నట్టు. ప్రేరణ చేసే డ్రామా ఏంటి, వాళ్ళతో ఉంటే గ్రూప్ గేమ్ అంటారని వీళ్ళు చెప్పుకునే ఈని అక్కడ అప్లై చేయడానికి ఇక్కడ ఉంటుంది. ఇదే పొజిషన్ పోయిన సీజన్లో టేస్టీ తేజ చేసాడు ఇదే విధంగా. ఉంటమేమో ప్రియాంక వాళ్ళతో ఉండేవాడు, శోభా శెట్టి వాళ్ళతోటి. ఇక్కడికి వచ్చి శివాజీ వాళ్ళ దగ్గర కూర్చొని వీళ్ళు మాట్లాడుకునే ఈయన ఆడ చెప్పేవాడు, పోయి వాళ్ళు అప్లై చేసేవాళ్ళు, చేసుకునేవాళ్ళు, ఉపయోగించుకునేవాళ్ళు. అట్లా ఇప్పుడు సేమ్ ప్రేరణ అదే పని చేస్తుంది. ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది, వీళ్ళు మాట్లాడే ఇవన్నీ తీసుకుంటుంది, ఆడ పోయి అప్లై చేస్తుంది. గ్రూప్ గేమ్ లేదని ప్రేరణని ఎవరంటారు? గ్రూపులోనే ఉంది. గ్రూపులో ఉండబట్టే కదా నువ్వు గౌతమ్ని చేయి, నువ్వు తేజని చేయి, నువ్వు నిఖిల్ని చేయి, నువ్వు రోహిణిని చేయి అని పంచుకొని వచ్చారు నలుగురు. వాళ్ళ ఎపిసోడ్లు ఎందుకు చూపించలేదు? వాళ్ళు నలుగురు మాట్లాడుకునేది. యష్మి, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ నలుగురు కూర్చొని మాట్లాడారు ఫస్ట్ ఎపిసోడ్లో చూపించలేదు దాన్ని. మరి నిఖిల్ వీళ్ళు గ్రూప్ గేమ్ అని బయట పడకుండా ఉండటానికి చూపించట్లేదా? నలుగురు కూర్చొని మాట్లాడుతున్నాడు. నిఖిల్ ఏమంటున్నాడు, నేను తేజని చేస్తా, పృథ్వీ నేను రోహిణిని చేస్తా, యష్మి అట్లా పంచుకున్నారు. జీట్ అంటే గౌతమ్ అని, టే అంటే తేజ అని ఇట్లా పంచుకున్నారు. మరి అదెందుకు ఎపిసోడ్లో చూపించట్లేదు? తర్వాత విష్ణు, యష్మి, పృథ్వీ మాట్లాడుకున్నదే చూపించారు ఎందుకు? అంటే గ్రూప్ గేమ్ అని బయటికి తెలియకూడదనా? ఎవరు తెలియట్లేదు గ్రూప్ గేమ్ అని. నామినేషన్ అయితే ఒకళ్ళొకళ్ళు కాపాడుకుంటున్నారు, ఒకళ్ళొకళ్ళు నామినేట్ చేసుకోరు. పక్కా గ్రూప్ గేమ్ అని అర్థమైపోతుంది. అక్కడ నిఖిల్ అట్లా లాగి పడేసినా కానీ మాకేం కాలేదు అని అంటారు, అక్కడే వేడుస్తారు, ఇక్కడ మాకేం కాలేదంటారు. హరితేజ ఒక పాయింట్లో గట్టిగా మంచిగా మాట్లాడింది. ఆ బీమ్ బ్యాగ్ దాంట్లో తాడు మెడకేసుకుంది, నొప్పి నొప్పి అంటే ప్రేరణ నువ్వు స్ట్రాటజీ ప్లే చేయకు అన్నది ప్రేరణ. హరితేజ ఎందుకన్నది తెలుసా? అక్కడ నిఖిల్ లాగుతుంటే నొప్పి నొప్పి ఏడ్చారు కదా, ఏడ్చినప్పుడు హరితేజ నిజంగా నా నొప్పి అనుకొని నిఖిల్ ఆపు అట్లా లాగొద్దు అన్నదా? తర్వాత ఏమన్నారు వాళ్ళు లోపలికి వచ్చి, మాకేం కావాలి మా స్ట్రాటజీ, అట్లా ఏడిస్తే నిఖిల్ వెళ్ళిపోతాడని మేము ఏడ్చాం, నటించాం అన్నట్టు మాట్లాడారు యష్మి కానీ ప్రేరణ కానీ. అప్పుడు అట్లా మాట్లాడిన వాళ్ళు బీమ్ బ్యాగ్ దాంట్లో నాకు మెడ తగులుకుందని నొప్పి అని అంటే ఎవరు నమ్ముతారు? స్ట్రాటజీ అని అనుకుంటారు కదా. వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడతారు, లేనట్టు నటిస్తుంది ప్రేరణ. చాలా తెలివైంది ప్రేరణ. ఎంత తెలివైందంటే గ్రూప్ గేమ్ లేనట్టు బిహేవ్ చేస్తుంది. ఇక్కడికి వస్తుంది రోహిణి వాళ్ళతో చెబుతుంది, గౌతమ్ ఏంటి అట్లా మాట్లాడతాడు, ఎవరు ఒక్క సింగిల్గా గిన్నెలు దోమలేదా అని అంటే రోహిణి అంటుంది, లేదు ఇంతకుముందు సింగిల్ ఎక్కడ దోమేరు, ఇద్దరిద్దరు ఉండేవాళ్ళు, ఇద్దరిద్దరితో గిన్నెలు దోమేవాళ్ళు. రోహిణి చూసిందా? ఎక్కడ చూసింది? మళ్ళీ బయట పృథ్వీ విష్ణు కూర్చుంటే విష్ణు ఏమంటుంది, గౌతమ్ లోపలికి వెళ్ళిందే ప్రేరణ అది తగాదు పెట్టుకోవడానికి వెళ్ళాడు అంటుంది. అంటే ప్రేరణ ఏమనకపోతే గౌతమ్ తగాదు పెట్టుకుంటున్నాడా? ప్రేరణ చూపించే యాటిట్యూడ్ కనపట్లేదా? ప్రేరణ చేసే వెటకార మాటలు కనపట్లేదా? ప్రేరణ చూపించే బాడీ లాంగ్వేజ్, వెటకార బాడీ లాంగ్వేజ్ కనపట్లేదా? ఎంతమంది సఫర్ అవుతున్నారు ప్రేరణ నోటితోటి. ఇక్కడ విష్ణు కూడా దెబ్బ తగిలింది కదా. విష్ణు ఆల్రెడీ అనుభవించింది, ప్రేరణతో టార్చర్ అనుభవించింది. మళ్ళీ విష్ణు ఏమంటుంది, గౌతమ్ తగాదు పెట్టుకోవడానికి వెళ్ళి ప్రేరణ దగ్గరికి అంటుంది. ఆల్రెడీ ఎంతమంది టార్చర్ విష్ణుకి అయింది. ప్రేరణ మెగా చీఫ్ అవ్వకముందే విష్ణు చెప్పింది నాకు మొదలైంది టార్చర్ అని. ఏమంట హౌస్ రేపు నాకు సార్ వచ్చి హౌస్ చాలా నీట్గా పెట్టావు, ఫుడ్ చాలా సేవ్ చేసావు, చాలా బాగా చేసావు, వెరీ గుడ్ మెగా చీఫ్ అని మెచ్చుకోవాలంట. అందుకు చేస్తుందంట ఇవన్నీ. నువ్వు మెచ్చుకోవాలని ఇక్కడ టార్చర్ పెడుతుందా కంటెస్టెంట్లని? ఆడ మెచ్చుకోవాలని ఎటకార మాట్లాడుద్దా? ఆడ మెచ్చుకోవాలని వేళంగా మాట్లాడుద్దా? పనోళ్ళలాగా మాట్లాడుద్దా? పనోళ్ళని చేసినట్టు చేసిద్దా? ఈ రోజుల్లో పనోళ్ళని కూడా పనోళ్ళు అంటే ఎవరు ఊరుకోరు. అక్కడ తోటి కంటెస్టెంట్ అన్నాడు, నేను తోటి కంటెస్టెంట్ని, నీకు కింద పని చేయడం రాలేదు, నీ కింద పాలేను కాదని అంటున్నాడు గౌతమ్. అన్నప్పుడన్నా ఇది బయటికి ఎలా వెళ్తుందో, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో, నా బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ అందరు నా నోరుని సరి చేసుకోమని చెప్తున్నారు అని సరి చేసుకోవాలి కదా. అసలు బుర్ర ఏమైనా పని చేస్తుందా? అప్పటికి పోయిన నామినేషన్లో కూడా హరితేజతోటి ఎటకారం మాట్లాడినందుకు యష్మి చెప్పింది. నామినేషన్ అయిపోయినాక వాళ్ళు గౌరవంగా మాట్లాడుతుంది. హరితేజ నువ్వు గౌరవం మాట్లాడలేదు, నువ్వు అంటున్నావు, నువ్వు నోరు తగ్గించుకో, వెటకారం తగ్గించుకో అని యష్మి చెప్పింది. ఏందో పిచ్చిది గెంతినట్టు గెంతిద్ది, ఇట్లా అరుసుద్ది పెద్దగా. అసలు కొంచెమన్నా ఆలోచన ఉందా?
అది మార్చుకోకపోతే మాత్రం ఇప్పటి వరకు టాప్ 5లో ఉంటుంది ప్రేరణ, మంచిగా ఆడుతుంది, మంచిగా ఆలోచిస్తుంది అని అన్న ఒపీనియన్ అంతా కూడా చేంజ్ అయిపోద్ది యాటిట్యూడ్ మార్చుకోకపోతే. టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ అనేది కూడా పోతుంది. ఆ బాడీలో చూపించే విధానం, చెప్పే విధానం, ఆడపిల్లగా మాట్లాడాలి అక్కడ. సరే మెగా చీఫ్ అయినా కానీ హుందాతనంగా ఉంటూనే పని చేయించుకోవచ్చు. హుందాతనం అంటే గయ్యను పడిపోయి నువ్వు తోమాల్సిందే అని హుకుం జారీ చేసినట్టు కాదు. గౌతమ్ రా గిన్నెలు తోందవరా, నేను కూడా హెల్ప్ చేస్తాను రా అంటే బాగుంటుంది. అది కూడా మెగా చీఫ్తో ఒక భాగమే, అధికారంగా చెప్పడం. అది కూడా చెప్పే విధానంలో తేడా. అదే అంటుంది, నాకు చెప్పే విధానంలో స్మూత్గా మామూలుగా చెప్తే నేను ఫ్రెండ్లీగా చెప్తే చేస్తా, నా మీద హుకుం జారీ చేసినట్టు అధికారం చలాయిస్తే నేను చెయ్యను. నేను తోటి కంటెస్టెంట్ని, నేను నీ కింద పనుడు కాదు. సీతాఫలం కోసం గౌతమ్కి టార్చర్ చూపిస్తుంది, అసలు చుక్కలు చూపిస్తుంది. అసలు అన్ని గిన్నెలు ఒక్కడు తోముతాడా? ఆ గిన్నెలు తోమి నా శక్తి అంతా అయిపోయింది, నేను గేమ్ ఆడలేకపోయానని మణికంఠ బయటకు వచ్చి చెప్తున్నాడు. మణికంఠ నోరు లేనట్టు చేసి రోజు గిన్నెలు తోమించారు. ఎన్ని గిన్నెలు తోమాడు. ఆ బీబీ హోటల్ టాస్క్ అప్పుడైతే 2 రోజులు పాపం పొద్దున పూట సాయంత్రం అన్ని గిన్నెలు తోమాడు. నబీల్ని పార్ట్నర్గా వేస్తే నబీల్ తోమేవాడు కాదు. అప్పటికి అడిగేవాడు, గిన్నెలు తోమంత నబీల్ వస్తా అంటే నీవు కొన్ని దోమి పక్కన పడేసే, మిగతా నేను తోమేవాడు. అట్లా కాకుండా పాపం మణికంఠ మొత్తం తోమేవాడు. కాస్తన్న ఆలోచన ఉండాలి కదా, తోటి కంటెస్టెంట్ కదా, చెప్తున్నారు కదా, అప్పటికి వినాలి కదా. అప్పుడు యష్మి కూడా చెప్తుంది, నువ్వు బాడీ లాంగ్వేజ్ మాట తీరు మార్చుకో, నువ్వు మాట తీరు చాలా కట్టుగా ఉంటుంది, అది కరెక్ట్ కాదు అని చెప్పింది, చాలాసార్లు చెప్పింది యష్మి. అది మార్చుకోమని. యష్మి ఒక అలవాటు ఉంది, ఎవరైనా వచ్చి ఇది కరెక్ట్ కాదంటే మాత్రం మార్చుకుంటుంది, ఖచ్చితంగా మార్చుకుంటుంది, అలవాటు ఉంది. చెప్పింది కూడా ప్రేరణ చాలాసార్లు. ప్రేరణ మారదు, మారితే ప్రేరణ ఎందుకు అవుద్ది? కామెంట్లు చెప్తున్నారు అసలు యాటిట్యూడ్ మరీ ఘోరంగా ఉంది, సామాన్యంగా లేదు అసలు. టార్చర్, ప్రతి ఒక్కరు టార్చర్ పెడతాయి. ఇన్మెచ్యూర్డ్ క్యాండిడేట్స్ అంటది, నోటికి మైండ్ లాంగ్వేజ్ అంటది, మైండ్ వర్డ్ అంటది. ప్రతి ఒక్కరిని అందరూ తక్కువ చేసి మాట్లాడుతుంది. హరితేజని అంతే, నబీల్ని అంతే, మణికంఠాన్ని అంతే, అందరిని అంటది. వీళ్ళందరూ ఈ నలుగురిని అందం, వీళ్ళు నలుగురు ఒక బ్యాచ్ కదా, వీళ్ళు ముగ్గురిని ఏమనదు, అందరిని అంటది ఆ మాట. ఆమెంది పెద్ద తెలుగు గలదైనట్టు. అది బాడీ లాంగ్వేజ్, ఆ యాటిట్యూడ్, ఆ మాట విధానం కానీ మార్చుకోకపోతే ప్రేరణకు దెబ్బ అవుద్ది. ఆడియన్స్ కూడా ఆలోచిస్తారు. ఇప్పటికే కామెంట్ చాలా ఇదిగా పెడుతున్నారు, ప్రేరణ మార్చుకోదు. యష్మి చెప్పి అయిపోయింది. మార్చుకోకపోతే మాత్రం తన గొయ్యి తనే దోకున్నట్టు టాప్ 5లోకి వెళ్ళదని నేను అనుకుంటున్నాను. ఆడిన ఆట కాదు, అక్కడ ఆడియన్స్ ఆట ఒక్కడే చూడరు, ఎదుటి వాళ్ళని ఎలా గౌరవిస్తుంది, బాడీ లాంగ్వేజ్ కానీ అంతా చూస్తారు. అదంతా చూస్తారు కదా, అది ఒకసారి గమనించుకుంటే బాగుంటుంది. నేను నామినేషన్ టైంలో ఏముంటుంది, నేను ఆడియన్స్ కోసం ఆడలేదంటది. ఎవరి కోసం ఆడుతున్నా మరి? ఆడియన్స్ కోసం ఆడలేదంట, ఆడియన్స్ ఓట్లు కావాలంట. ఆడియన్స్ కోసం ఆడి ఆడియన్స్ మెప్పిస్తేనే కదా ఆడియన్స్ ఓట్లు పడేది. అంటే ఆడియన్స్ ఓట్లు అవసరం లేదంటే మాట్లాడుతుంది గౌతమ్ తోటి. గౌతమ్ నామినేట్ చేస్తా, నేను ఆడియన్స్ కోసం ఆడలేదు, నేను నిజాయితీగా ఆడుతున్నాను. నువ్వు నిజాయితీగా ఆడేవా, అబద్ధంగా ఆడేవా, దొంగగా ఆడేవా, ఎలా ఆడేవా అనేది డిసైడ్ చేసేది ఆడియన్స్ కదా. ఆడియన్స్ కదా డిసైడ్ చేసి ఓట్లు వేసేది. నేను నిజాయితీగా ఆడాను, నాకు ఓట్లు ఏంటంటే ఆడియన్స్ చేస్తారా? నువ్వు ఎలా ఆడనేది ఆడియన్స్కి నచ్చాలి, ఆడియన్స్ గెస్సింగ్ చేయాలి, ప్రేరణ నిజాయితీగా ఆడిందిరా అని. ఆడియన్స్ కోసం నేను ఆడలేదు అన్నప్పుడు ఆడియన్స్ ఓట్లు ఎందుకు మరి? ఆడియన్స్ ఓట్లు అవసరమే లేదన్నట్టు మాట్లాడుతుంది గౌతమ్ తోటి. అప్పుడు గౌతమ్ అన్నాడు, ఇక్కడ ప్రతి ఒక్కడు ఉంది ఆడియన్స్ని మెప్పించడానికే, ఆడియన్స్ కోసం ఆడుతుంది, ఆడియన్స్ ఓట్లు వేస్తేనే ఇక్కడ ఉంటున్నామని ఓపెన్గా చెప్పాడు. అప్పుడు కూడా మార్చుకోవట్లేదు. ఆడియన్స్ బయటికి ఎలా వెళ్తుంది, ఇది బయట ఎలా రిసీవ్ చేసుకుంటారు, నేను చేసేది కరెక్టా కాదా అనేది కొంచెమని ఆలోచించుకోవాలి కదా. తెక్కల దానిలో ప్రవర్తిస్తే ఎట్లా? అది మార్చుకుంటేనే ప్రేరణకు బాగుంటుంది. అది మార్చుకోకపోతే ఇక మన చేతులు ఏం లేదు, అంగో ఏమేమి తోలుకుంటుంది. కాబట్టి ప్రేరణ గౌతమ్ టార్చర్ పెడతాం కరెక్టేనా? మామూలు టార్చర్ కాదు అది. నాకు కామెంట్ చేయండి, మీరు ఎవరు కొట్టేస్తున్నది కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఓటింగ్ వీడియోలో మాత్రం టాప్లో గౌతమ్ ఉన్నాడు, సెకండ్లో యష్మి ఉంది. అది ఎందుకు ఉందనేది కూడా నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. డేంజర్ జోన్లో అయితే పృథ్వీ విష్ణు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరైనా వెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళిద్దరిని కాపాడాలనుకుంటే అవినాష్ని పంపించవచ్చు. ఇది ఓకే, మీరు అంతా వినండి. ఎవరు కరెక్ట్ అనేది కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.